డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ సీటు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్తున్నట్లు సమాచారం. తొలుత పి గన్నవరం ఎమ్మెల్యే సీటును టీడీపీకి కేటాయిస్తూ ఆ పార్టీ తరపున మహాసేన రాజేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో తెర వెనక రాజకీయాల కారణంగా రాజేష్ అభ్యర్థిత్వంపై వ్యతిరేక పవనాలు వీచాయి. చేసేదేమీ లేక పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు రాజేష్ స్వయంగా ప్రకటించాడు. ఖాళీ అయిన పి గన్నవరం సీట్ను జనసేనకు కేటాయించి అమలాపురం హెడ్ క్వార్టర్స్ అమలాపురాన్ని టీడీపీకి ఖరారు చేయాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంతలో టీడీపీ జనసేన కూటమి సరసన బీజేపీ పార్టీ కూడా చేరింది. కోనసీమలో తన పట్టు సాధించాలన్న ముందు చూపుతో పి గన్నవరం అసెంబ్లీ సీటుపై బీజేపీ కన్నేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ఖాతాలోకి గన్నవరం సీటు వెళ్లనున్నట్లు కనిపిస్తోంది.